హాయ్ అండి, నేను ఉషా. ఈరోజు మీకు నేను మునగాకుతోనే పొడి చేసి చూపిస్తాను అండి. ఇది మునగాకు. ఇది బాగా మొత్తం రిల్లి కాడలు లేకుండా మంచిగా బాగా కడిగి తడి బట్టలు పెట్టుకొని ఫ్యాన్ గాలికి ఆరాలండి. ఎండలో పెట్టకూడదు. ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నా. ఇలా వస్తుందండి, ఇలా రావాలి. చూసారా, పచ్చి అస్సలు ఉండకూడదు. మన ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. ఈ కప్పుతోని 1.5 ఉందండి. ఈ కప్పుతోని 1.5 ఇది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను మీకు. ఎండుమిర్చి అండి, తగినంత ఎండుమిర్చి 10-12 ఉన్నాయి ఇవి. ఇది జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు అండి. కొద్దిగా మెంతులు, కరివేపాకు, ఎల్లిపాయలు పొట్టు తీయకుండానే వేయాలండి. కొద్దిగా చింతపండు, పసుపు, తగినంత సాల్ట్ అండి. ఇప్పుడు ఇవి మనం ఫ్రై చేసుకుందాము. ప్యాన్ హీట్ ఎక్కిందండి. నేను సరిపడా ఆయిల్ తీసుకుంటున్నా. ఆయిల్ హీట్ ఎక్కిందండి. నేను ఎండుమిర్చి వేస్తున్నా. ఎండుమిర్చి వేగిందండి, తీసేస్తున్నా. ఇట్లని అన్నీ వేసేసుకోవాలి. పప్పులు, చింతపండు పోపులో వేయకూడదండి. ఇందులోనే మునగాకు వేస్తున్నా అండి. మన అవసరం ఉంటే ఆయిల్ కొద్దిగా వేసుకోవచ్చు, లేకుంటే అవసరం లేదు. ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు, ఎందుకంటే మాడిపోతుంది ఇది. ఎందుకంటే కొంచెం స్మెల్ పోవడం కోసం నేను ఇట్లా వేయిస్తున్నా లైట్గా. వేగిందండి, నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. పచ్చివాసన పోయిందాక వేయించుకున్న పోపు గింజలు జార్లోకి తీసుకున్నా అండి. పైనుంచి చింతపండు వేస్తున్నా, తగినంత సాల్ట్. ఇది ఒకసారి మిక్సీ చేసుకుందాం అండి మనం. పోపు గింజల పొడి రెడీ అయిందండి. ఇందులోకి నేను మునగాకు పొడి వేసుకుంటాను. ఇది చల్లారింది. ఇప్పుడు ఇది అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి మనం మిక్స్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మునగాకు పొడి రెడీ అయిందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది బ్రేక్ఫాస్ట్లో కానీ మనం రైస్లో కానీ తినొచ్చండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.